నాడు విశ్వనగరంగా వెలిగిన హైదరాబాద్ ను నేడు దోమల నగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కార్తీక్. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ లో చెత్త డంపింగ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులతో కలిసి ధర్నా చేశారు కార్తీక్. గత కొంతకాలంగా సైబర్ హిల్స్ కాలనీ చెత్తమయమైందని ధ్వజమెత్తారు. నాడు ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసేలా బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే నేడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా చెత్త చేదారం కనీస నిఘా కరువై అధ్వానంగా మారిందని దుయ్యబట్టారు. ఐటీ హబ్ పరిసరాల్లో నేడు చెత్త కుప్పలు దర్శనమిస్తుండడం అత్యంత విచారకరమని విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఎండగట్టారు. ఐటీ కారిడార్లో సీసీటీవీలు, పెట్రోలింగ్ వ్యవస్థ లేకపోతే ప్రజలు ఎలా సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు. ఇక్కడ ఏంటంటే అప్రోచింగ్ రోడ్డు ఏదైతే ఉందో శాంక్షన్లు అన్నీ తెచ్చుకోగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకోకుండా, వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళని అసలు వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా అన్నీ కూడా గాడిన పెట్టేసి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈ రోడ్డుని ఇప్పుడు డంపింగ్ యార్డ్ లాగా చేయడం జరిగింది. సో ఎన్నిసార్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్పినా, డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పినా, పలు పేపర్లో వచ్చినా కూడా ఈ రోడ్డుని ఎప్పుడు కూడా ఈ చిన్న ఒక 250 మీటర్స్ ఉంటుంది, ఆ రోడ్డుని వేయడానికి ఎందుకు వేస్తలేరు అనేది మాకు ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు. వీళ్ళు కొత్తగా ఈ ప్రజావాణి అని ఒకటి పట్టుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ప్రజావాణిలో కూడా మా వాళ్ళు పోయి అందరూ ఇక్కడ వాస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసులు అందరూ పోయి కూడా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ మరి ఏడబడేసిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పాలా. దీని గురించి చిన్న వివరణ చెప్తా నేను. ఇప్పుడు సర్వే నెంబర్ 32 ఈ ల్యాండ్ మాదాపూర్లో సర్వే నెంబర్ 32, ఇది 12 ఎకరాల 37 గుంటలు. ఇది ఏంటంటే 2.5 ఎకరాలు ఇప్పుడు కనపడేది ఏదైతే ఉందో అది పార్కుకి కేటాయించారు. ప్రతి చోట కూడా మనకి పార్క్ అనేది ఆ కాలనీకి కంపల్సరీగా పార్క్ అనేది ల్యాండ్ కేటాయిస్తారు. ఆ ల్యాండ్ కబ్జాదారులు దాన్ని కబ్జా చేసుకొని దాని పక్కన ఉన్న రోడ్డును కూడా వేయకుండా, ఆ పార్కుని కూడా కబ్జా చేసి రోడ్డుని వేయకుండా డంపింగ్ యార్డ్ లాగా అక్కడ డంపింగ్ మొత్తం నింపి ఇదివరకు ఎవరైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం అప్పుడు ఉన్న జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఏమిచ్చిందంటే ఇది సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్. ఇది 2006లో జస్టిస్ చంద్రయ్య గారు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.